ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది తెలియజేయ తల్లి. మీ హృదయాలలోని దూరి నేను పలుకులిప్పినా గాని ప్రతి ఏడు నాకు ఆటంకమే చేస్తున్నారు గాని నా బిడ్డలే కదా అని నేను సరే పెట్టుకుంటున్నాను బాలక. తప్పకుండా తల్లి. నేను నిలిచినప్పటి నుంచి నన్ను ఎన్ని రూపాయలు మారుస్తారా బాలక? నన్ను మీకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటారా? లేదు తల్లి, నీకు స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించడానికి నగర పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు తల్లి. ఇంకా నుంచి మార్చేటువంటి ప్రసక్తి లేదు. దానికి కూడా నువ్వు సెలవిస్తే చాలా బాగుంటుంది తల్లి. మీది కాదురా బాలక, నేను మీ హృదయాలలో దూరి మీకు పలుకులు ఇప్పిస్తున్నాను. మీరు మాత్రం పెడదవ్వ పెట్టకండి. మీరు నా రూపాన్ని నేను ఏటికేటుగాను సంవత్సరాలకు గాని కాదు స్థిరంగా నేను నిలవాలనుకుంటున్నాను. నా భక్తులందరి నేను సంతోషంగా కొలువు తీరాలనుకుంటున్నాను. పూజలు అందుకోవాలనుకుంటున్నాను. నేను ఘనంగా అందుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు మట్టుకు నా రూపాన్ని మట్టుకు స్థిరంగా నిలపండి. నాకు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నువ్వు ఆనందపడేటువంటి రూపాన్ని నెలకొల్పి నువ్వు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆభరణాలతోటి అత్యంత కట్టుకట్టలతోటి బంగారు చీరలతోటి ఆనందంగా నీకు పూజ చేస్తాను తల్లి. నువ్వేంటి రా చేసేది? నాకు నేను తెచ్చుకున్నదే కదా. దొంగలు దోసినట్టు కాదురా బాలక. ఇంకా మీరు కాజేస్తున్నారు కదా నాది. అమ్మా అది కాదు తల్లి. నీకు కట్టడం ఆ గొప్పతనం ఏముంది తల్లి? నీది నీకు కట్టడం గొప్ప కాదు. కాకపోతే దాని రూపాన్ని ఏర్పరిచి భక్తులందరూ చూసుకునే విధంగా చేసేటువంటి శక్తిని నువ్వు ఇస్తున్నావు. ఆ శక్తిని ఇవ్వడమే కాకుండా దానికి కావలసినవన్నీ నువ్వు ఏర్పరుస్తున్నావు. అంతే తప్ప మా గొప్పతనం ఏం తల్లి, అంతా నీ గొప్పతనమే. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని వేడుకుంటున్నావు అమ్మా. నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి. తెచ్చుకునే భారం నాది బ్రహ్మ. మీరు ముందుండి మీ చేతులారా చేసుకునే భారం నాది. చాలా సంతోషం తల్లి. ఏటికొక్కసారే కాదు, మీరు నా ప్రజలందరూ నన్ను చూసే విధంగా ఘనంగా ఉండేలా చేసుకునే భారం నాది. కానీ గత వర్షాల నుంచి నేను నాకు రూపు లేకుండా నేను కూర్చుంటున్నానే కానీ మీరు చేసినవన్నీ నేను ఏదో సంతోషంగా అంత సంతోషం లేకున్నా కానీ మీకు సంతోషం ఉండేలా చూసుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు కాకుండా ఇప్పుడైనా నన్ను నా గర్భాలయంలోని నాకు ఘనంగా పూజలు అందించండి రా. శాస్త్రబద్ధంగా నాకు చెయ్యండి రా బాలక. నాకు తప్పకుండా తల్లి, తప్పకుండా. నువ్వు లేని మేము ఎక్కడా లేని తల్లి. నీ ఆశీర్వాదమే మాకు ముఖ్యం. నీ ఆశీర్వాద బలంతో మేము తప్పకుండా చక్కటి రూపాన్ని కలిగింపు చేసి దానికి కావలసినటువంటి పూజలన్నీ చేసి నేను ఆనందపరుస్తాం తల్లి. తరువాత 15 రోజులుగా ఈ ఎడతెరిపి లేకుండా ఈ యొక్క వాన ప్రతి సంవత్సరం అమ్మా వానలు కావాలి తల్లి, వానలు కావాలి తల్లి అని వేడుకుంటే ముందరే 15 రోజుల నుంచి ఇంత భయంకరమైనటువంటి వానల్ని కొడుతున్నావు తల్లి. దీన్ని ఇక్కడి నుంచెల్లా ఒక క్రమ పద్ధతిలో వాన పడేట్టుగా ఆశీర్వదించుతామని ఆశిస్తున్నాం తల్లి. చేసింది నేను మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను. కుంభ వర్షాలు నేను ఎందుకని అడిగరే బాలక? చొక్కమ్మ తల్లి. నా గర్భాలయంలోని మీరు మూకుముడిగా చేస్తున్నారనే కదా రా బాలక. నేను నా ఆగ్రహాన్ని మీ మీద రుద్దలేదు. తప్పకుండా తల్లి. రుద్దకుండా నేను కుత్తిపాటైనా కన్ను చూపియాల కదరా బాలకని. ఆగ్రహం వద్దు తల్లి, అనుగ్రహించు తల్లి. నీ అనుగ్రహం కావాలి కానీ ఆగ్రహం తట్టుకోలేమమ్మా మేము. నా ఆగ్రహం ఉన్నానండి, మీరు తట్టుకోలేరే గాని ఈ వర్షాల ద్వారా నేను కొండంత కాకున్నా గాని గోరంత మందమైన చూపియాల కదరా బాలక. చాలా సంతోషం తల్లి. ఈ గోరంత మందము నేను చూపించేది మీ గురించి. నేను చాలా గురించి మీకు తెలియాలని నేను
మీరు పువ్వు పెట్టిన జాల పత్రి పెట్టినా కానీ నేను సంతోషిస్తున్నంటే ఇంకా మీరు పత్రి పెడతారా నాకు? లేదు. నేను ఇంత కొండంతా నేను తెచ్చుకుంటున్నాను కానీ నాకు మాత్రం పూజలు సంతోషంగా ఉండట్లేదు. తప్పకుండా చేస్తాను తల్లి పూజలు. ఇప్పుడైనా నాకు సంతోషంగా నా ప్రజలందరూ నన్ను కన్నులారా వీక్షించాలని నేను జరిపించుకుంటానని అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. ఈ వర్షం ద్వారా గాని మీకు తెలియజేస్తున్నాను నేను. తప్పకుండా తల్లి వర్షాలని కనికరించి తగ్గించి ఆశీర్వదించు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే చాలా అద్భుతంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం తల్లి. ఇంకా విశేషాలు తెలియజేయ తల్లి. నా విగ్రహ ప్రతిష్టగా మీరు కోరుకున్నది కూడా తప్పకుండా నెరవేరుతూ, కానీ ఒక్కరోజు 2 రోజుల కాదు, వర్షం వరకు ఏటి వరకు నాకు స్థిరంగా ఉండేలా చేయండి, ఘనంగా జరిపించండి. నాకు ఎటువంటి ఆపద లేకుండా నేను చూసుకునే భారం లేదు. వచ్చే భక్తులకే గాని పోయే భక్తులకే గాని ఎటువంటి సంతోషంగా ఉండాలా గాని కంట తడి పెట్టకుండా మీరు జరిపించండి బాలక. సంతోషంగా ఆనందంగా నేను మీ పూజలన్నీ అందుకుంటాను. నేను నీ అనుగ్రహం తెలుస్తూనే ఉంది తల్లి. ఇన్ని లక్షల మంది వచ్చినా ఆనందంగా వెళ్ళారే కానీ ఎవరు అవస్థపడుతూ వెళ్తున్న వాళ్ళు లేరు. కాబట్టి ఈ విధమైనటువంటి అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లవేళలా నగర దేవతమైనటువంటి ప్రధానమైనటువంటి దేవతమైనటువంటి నీ యొక్క అనుగ్రహం మాకు ఎక్కడికి ఉండాలి తల్లి. ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉండు తల్లి. తప్పనిసరిగా అమ్మా జగన్మాత తల్లి, మీరు ఉజ్జయిని నుంచి లష్కర్కు వచ్చినారంటేనే మా లష్కర్ ప్రజల మా అదృష్టం అమ్మ. మీరు ఇక్కడ ఉన్నారంటేనే మా జన్మ ధరించింది. మీరు ఆగ్రహం పడితే మేము తట్టుకోలేమమ్మా. మాతోని ఏదైనా చిన్న చిన్న తప్పులైతే మమ్మల్ని క్షమించు తల్లి. ఎన్ని తప్పులు చేసుకున్నా గాని కడుపున పెట్టుకొని నేను కాపాడుకుంటూ వస్తున్నా కదా బాలక. నేను ఇంకేందిరా సంతోషంగా ఉన్నారు కదా అమ్మా. మీరు తప్పులు చేసినా అప్పులు చేసినా నేను నా వెంట ఉండేలా చూసుకునే వారం కూడా నాదే కదా. మా పిల్ల పాపల్ని, మా నగర ప్రజల్ని, మా దేశాన్ని అందరినీ మీరు దగ్గరుండి కాపాడాలి తల్లి. అమ్మా గ్రామ ప్రజలే గాని బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపద రానివ్వ. నేను 6 కాళ్ళకు ముళ్ళు నడితే నా ముని వాళ్ళతోటి బీకే భారం నాది. ఎటువంటి ఆపద గాని దరిదాపులా కూడా రానివ్వను. నేను కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ముఖ్యంగా స్త్రీలని గర్భిణీ స్త్రీలని అన్నావు తల్లి. ఇంతకంటే కావలసినటువంటి ఆశీర్వాదం ఇంకా లేదు తల్లి. నీవు ఎల్లప్పుడూ మా యందు ఈ విధమైనటువంటి దయ చూపాల్సిందే అని తెలియజేసుకుంటున్నాం తల్లి. తప్పనిసరిగా మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.